వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యత అన్న సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రేరణాత్మక దివ్య వచనాలతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ఈఆర్ స్కూల్లో ప్రవచనాన్ని అందించిన చాగంటి. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు శుభవార్తను అందించిన ముఖ్యమంత్రి రేవంత్. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటన. పీపీపీ విధానంపై రాజీ లేదని సీఎం చంద్రబాబు వెల్లడి. ముందుకే వెళ్తామని స్పష్టీకరణ. విద్యారంగంపై ఖర్చు, మానవ వనరుల వృద్ధికి పెట్టుబడని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. మరో 2 నెలల్లో భారత్ టాక్సీ సర్వీసును ప్రారంభించనున్నట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఓలా, ఉబర్ లాంటి ప్రైవేట్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థల తరహాలో త్వరలోనే భారత్ టాక్సీ సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆ సంస్థల్లో డ్రైవర్లకు కాకుండా యాజమాన్యాలకు లాభాలు వెళ్తున్నాయని, అందుకు భిన్నంగా లాభాలను మొత్తం డ్రైవర్లకే పంచే విధంగా భారత్ టాక్సీని తీసుకురానున్నట్లు వివరించారు. इस देश में बहुत बड़ा वर्ग ड्राइवरों का है, ऑटो चालकों का है, और अब नया जमाना भी आया है. मोटरसाइकिल लेकर मोटरसाइकिल को टैक्सी बनाने वाले युवा भी निकले हैं. कई सारी कंपनियां देश में टैक्सी का काम करती है, मगर उसमें मुनाफा टैक्सी ड्राइवर के पास नहीं जाता है, मालिक के पास जाता है. सहकारिता मंत्रालय के इनिशिएटिव से हम 1-2 माह में ही भारत टैक्सी लेकर आएंगे, जिसका मुनाफा एक आना हमारे ड्राइवर भाई के पास जाएगा. ये भारत सहकारिता टैक्सी बहुत कम समय में आने वाली है, और मुझे विश्वास है देखते देखते ये भारत की नंबर 1 टैक्सी चलाने वाली कंपनी बन जाएगी. इसका मुझे विश्वास है. వినియోగదారులకు సౌకర్యంతో పాటు డ్రైవర్లకు అదనపు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా భారత్ టాక్సీని మరో 2 నెలల్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దక్కుతుందని అమిత్ షా చెప్పారు. హర్యానాలోని పంచకులలో బుధవారం జరిగిన కుషత్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ కార్యక్రమంలో అమితే ఈ మేరకు మాట్లాడారు. సహకార రంగం ద్వారా రైతులను సంపన్నులుగా చేయడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి కోసం 80,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ను 1.87 లక్షల కోట్లకు పెంచామన్నారు. ग्रामीण विकास का बजट जो कमोबेश कृषक जहां रहता है वो क्षेत्र के विकास के लिए होता है, गांव के विकास के लिए होता है, वो 80,000 करोड़ था, और आज 80,000 से बढ़ाकर ग्रामीण विकास का बजट 1,87,000 करोड़ करने का काम ये भारतीय जनता पार्टी की सरकार. దీని ద్వారా దశల వారీగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి పునాది వేసినట్లు చెప్పారు. ఏపీ సచివాలయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం రూపొందించిన 10 సూత్రాల్ని 10 మిషన్లుగా నిర్దేశించుకుని అన్ని శాఖలు పనిచేయాలని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. పేదరికం లేని సమాజం అనే మిషన్లో భాగంగా ప్రతి కుటుంబానికి సాధికారిత, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై అధికారులతో సమీక్షించారు. స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ గవర్నెన్స్ లో భాగంగా పౌరులకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ సూచికలు సిద్ధం చేసుకుని పనిచేయాలన్నారు. వాటి అమలును విజన్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. జనాభా నిర్వహణకు విధానం రూపొందించాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 30 లక్షలు పేద కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వెయ్యాలని వెల్లడించారు.
నైపుణ్యాలు ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని వెల్లడించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. పౌర సేవలు సులభంగా అందేలా ప్రభుత్వం శాఖలన్నీ సాంకేతిక అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సమాచారాన్ని సమన్వయం చేసుకోవాలని వివరించారు. విద్యాశాఖ విభాగంలోకి తెచ్చిన క్లికర్ యాప్ తరహా వినూత్న ఆవిష్కరణలు అమలు చేయాలని సూచించారు. నీటి భద్రత అంశంపై ప్రధాన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నీటి వనరులు సమర్థ వినియోగంతో పాటు నీటి ఆడిట్ నిర్వహించాలన్నారు. వినియోగంలో ఎక్కడా వివాదాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సస్యశ్యామలంగా ఉండాలనేదే నా ఆంక్షని వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా లాజిస్టిక్ రంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రోడ్డు, రైలు, అంతర్గత జల రవాణా, సీ కార్గో, ఎయిర్ కార్గో తదితర అంశాలతో పాటు కోల్డ్ చైన్లు, న్యూ మౌలిక సౌకర్యాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ వసతి గృహాల్లో ఆర్గానిక్ కూరగాయలు సాగుకు ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికత ఉపయోగించి సాగు వ్యయం తగ్గేలా చూడాలన్నారు. డిమాండ్ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టి రైతులకు ప్రయోజనం కలిగించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రలో భాగంగా సర్కులర్ ఎకానమీని ప్రోత్సహించడంతో పాటు గాలి, నీటి నాణ్యతల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని వెల్లడించారు. స్వచ్ఛాంధ్రలో కేంద్ర నిధుల్ని సమర్థవంతంగా వినియోగించాలని నిర్దేశించారు. సమీక్షలో సిఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. తెలంగాణలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు అందిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులను అందిస్తామని స్పష్టం చేశారు. మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇయాల నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేక నిధులను అందజేస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ సర్పంచులకు ప్రజల్లో గౌరవం, మర్యాద పెంచుతుందని పేర్కొన్నారు. గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను ముఖ్యమంత్రి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుందన్నారు. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావలసిన 3,000 కోట్ల రూపాయలను తెప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. గ్రామ సభలు పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకుని అభివృద్ధి సాధించుకోవాలన్నారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 180 గ్రామ పంచాయతీలు ప్రజల తీర్పునకు గౌరవించి ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలని, అభినందించాలని, వారు తిరిగి గ్రామాలకు వెళ్లి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజాసేవ చేయాలని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టుకునేందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కొడంగల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసినందునే ఈరోజు ముఖ్యమంత్రిని కాగలిగానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు,
వార్డు మెంబర్లతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో విద్యా సంక్షేమంపై జిల్లా అధికారులతో బట్టి విక్రమార్క సమీక్షించారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు పిల్లల భవిష్యత్తు, మానవ వనరుల వృద్ధికి పెడుతున్న పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. పిల్లలకు పోషకాహారం అందించి ఆరోగ్యవంతులుగా, విజ్ఞానవంతులుగా తయారు చేస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర సంపద పెరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల వారితో పోటీ పడితేనే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని తెలంగాణ చేరుకుంటుందని పేర్కొన్నారు. అందుకోసం కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు ప్రతి నెల ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను పర్యవేక్షించి విద్యార్థుల పురోగతి, సమస్యల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో విద్యా సంక్షేమంపై జిల్లా అధికారులతో బుధవారం బట్టి విక్రమార్క సమీక్షించారు. విద్యా సంస్థల వారీగా పురోగతిని సమస్యలను తెలుసుకున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటా నిబంధనల ప్రకారం రెన్యువల్ చేసుకోవాలన్నారు. వాటికి నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాలని, తప్పిదాలు జరిగితే బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు లక్షిత లబ్ధిదారులకు చేరాలని, పథకాల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. గిరిజనులకు సమగ్ర వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇందిరా సౌరగిరి జల వికాస పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూములపై హక్కులు పొందిన వారికి సౌర విద్యుత్తు, పంపుసెట్లు, బిందు సేద్యం ప్లాంటేషన్ కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని హరిత ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే మలద్ రామ్దాస్ నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్షించారు. పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వయోబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విధానంలో ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సామాజిక ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతివ్వాలన్న ఉద్దేశంతో వీజీఎఫ్ కింద అందించే 60% ఆర్థిక చేయూతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరి 30% చొప్పున భరించాలని కేంద్రం సూచించిందని చెప్పారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నిర్మించేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం తొలి విడతగా అదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందల వైద్య కళాశాలలకు ఆహ్వానించిన టెండర్ల తాజా పరిస్థితి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 4 వైద్య కళాశాలల నిర్మాణానికి సెప్టెంబర్ 18న టెండర్లు పిలిస్తే 2 ప్రీబిడ్ సమావేశాల్లో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. కొందరు బిడ్డర్లు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పరిస్థితులు అంచనా వేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. 4 సంస్థలు మరింత సమాచారం అడిగాయి. ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 50 ఎకరాల కేటాయింపు, ఆకృతుల వివరాలు తదితర అంశాలపై చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఎన్ఎంసీ నిబంధనల మేరకు భూమిని సమర్థవంతంగా వినియోగించుకోలే డిజైనర్లు రూపొందించుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని, కన్సార్షియం సభ్యుల సంఖ్యను 2 నుంచి 3కు పెంచాలని బిడ్డర్లు కోరితే అంగీకరించాం. అదోని వైద్య కళాశాల నిర్మాణానికి ఓ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేలా రూపొందించిన సంజీవని ప్రాజెక్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సమర్థవంతంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కుప్పంలో పైలట్ గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలుపై ఆరా తీశారు. అక్కడ ఎదురైన అడ్డంకులు అధిగమిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు అమలు చేయాలని ఆదేశించారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ మరియు ఆర్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని, పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతూ వారి యొక్క సమస్యను తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తుల పెన్షన్లు, మరుగుదొడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేషన్ తదితర విషయాలపై ఆయన చర్చించారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా అండగా ఉంటామన్నారు. అనంతరం 35 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు రెడ్ క్రాస్ మరియు ఆర్ట్ సేవా సంస్థ సౌజన్యంతో కందిపప్పు, ఆయిల్, పంచదార, బియ్యం మరియు చీరలు, టవళ్లు, దుప్పట్లు, బట్టలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. క్రిస్మస్ కేకును కట్ చేసి పిల్లలకు తినిపించారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, కరుణా సమాజం కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రేరణాత్మక దివ్య వచనాలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన చాగంటి కోటేశ్వరరావు. జీవన విలువలు, నైతికత, సంస్కారం, ధర్మబద్ధమైన ఆలోచనతో కూడిన విద్యయే విద్యార్థి జీవితానికి నిజమైన పునాదని నిరూపించేలా హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో ఒక సాక్షిగా నిలిచింది. ఉత్తరాంధ్రలో ఒక చారిత్రాత్మక విద్యా సంకల్పంనకు వేదికగా నిలిచింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే ఉన్నత సంకల్పంతో హెచ్ఆర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా ముఖాముఖి కార్యక్రమం మునుపెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో 25,000 మందితో దిగ్విజయంగా దేవయజ్ఞంగా సాగింది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల హృదయాలను తాకేలా, వారి జీవితాలకు దారి చూపేలా స్ఫూర్తిదాయకమైన ప్రవచనాలు అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ధర్మనిష్టతను నాటేలా అమృత వ్యాఖ్యాలను అందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విలువతో కూడిన విద్యను అందించేలా సంకల్పంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హెచ్ఆర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావుని చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి నాయకులు సమాజానికి మార్గనిర్దేశకులుగా నిలవడం శుభ పరిణామమన్నారు. హెచ్ఆర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదుర్కొనే సందిగ్ధాలను ధర్మబద్ధంగా పరిష్కరించుకోవాలని బోధిస్తూ మమ్మల్ని మేల్కొల్పి మన ఆలోచనలకు దిశనిచ్చే అసాధారణ శక్తిగా నిలిచిన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానీయులు మన ముందు ఉండడం మనందరి అదృష్టమన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ నడుకుదుటి తేజ సారథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల సమన్వయంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో మహారుద్రాభిషేకం మరియు అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో గురువారం మహారుద్రాభిషేకం మరియు అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిసెంబర్ 25వ తేదీన నిర్వహించే ఈ ప్రత్యేక పూజలు లోక కళ్యాణార్థం నిర్వాహకులు నిర్వహిస్తారు. ఈ పూజలలో విశేషంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ గ్రామంలో నరసన్నపేట గ్రామంలో 1992 అక్టోబర్ నెలలో చిన్న కొబ్బరాకుల పాకతో ప్రారంభమైనటువంటి ఆశ్రమం
ఇప్పటికి 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీ నాడు శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారో అదేవిధంగా ఈ గ్రామంలో నేటికి 30 డిసెంబర్ 24వ తేదీన ఈ మండల పూజ కార్యక్రమం ఇక్కడ భక్తులతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నవారు, ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు, జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఈ 34 సంవత్సరాలు కూడా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంతో దోహదపడ్డారు. ఈ సంస్థ తరఫున నేటికి 39 సంవత్సరాలు సద్గురు అయినటువంటి బ్రహ్మశ్రీ గురుపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి రచనలతో 9 గ్రంథాలను రచించి ఈ ఆశ్రమం ద్వారా ప్రచురణ చేసి ప్రజలకి భక్తి శ్రద్ధలు కలిగించేందుకు దోహదపడినటువంటిది అయి ఉన్నది. ఈ కార్యక్రమంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆశ్రమం నేటికి సుమారు 10,000 మంది భక్తులకి అన్న సమారాధన చేసే కార్యక్రమానికి దోహదమైంది. అందుకు జిల్లాలో అందరూ ఎంతో మంది భక్తుల తాలూకా ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి అయ్యప్ప తాలూకా దీవెనలు, ఆశీర్వచనలు ఈ ప్రాంత ప్రజలకి, ఈ భక్తులకి అందరికీ కూడా ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని, మరిన్ని సంవత్సరాలు ఇంటి కార్యక్రమాలు కొనసాగించాలని, అందుకు భక్తులందరూ సహకరించాలని ఆశ్రమం తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం. అటల్ వాజ్పేయి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ వారి కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాజ్పేయి దేశసేవ, ప్రజాసేవ, విలువతో కూడిన రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో లేని విధంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాదిరేకలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా కార్యాలయంలో ప్రజా దర్బార్కు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇళ్లు స్థలాలు కావాలని, గృహాల నిర్మాణాలు చేపట్టాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి. గత పాలనలో పాలనపై దృష్టి సారించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ప్రభుత్వము మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు, సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజా ఫిర్యాదుకు హాజరై ఆయా వినతులు అందుకోవడంతో నాటి జన్మభూమి కార్యక్రమాలు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందన్నారు. ప్రజా దర్బార్లో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసీడీఎస్, మండల పరిషత్తు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పలు శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ నూతన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమా మహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, పూర్వ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్ల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు, సంఘ పరివార్ క్షేత్రాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎకనైనా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు హెచ్చరించారు.
స్థానిక ప్రజాసదన్లో మీడియా సమావేశం నిర్వహించి పోలాకి మండలం ఎంపీపీ ప్రతినిధి రహదారి నిర్మాణ పనులు చీడువలస గ్రామం నుండి దేశవానిపేట వరకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నిధులు అని చెప్పి తప్పుడు కథనాలు చెప్పి ప్రారంభించడాన్ని ఖండిస్తూ మీడియా సమావేశంలో రాష్ట్ర కరింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు మాట్లాడారు. నర్సన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు మార్చి 30వ తేదీన నాబార్డ్ నిధుల నుండి ₹1 కోటి నిధులు మంజూరు చేసి సుమారు నేటికి 80% పనులు పూర్తి చేయడం జరిగిందని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి కొంతమంది కనీస పరిజ్ఞానం, విలువ పాటించకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం చాలా దౌర్భాగ్యమని, ఇటువంటి సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగానే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరుగుతుందని, ఇకనైనా సైకో బుద్ధితో విష ప్రచారం మానుకొని ప్రతిపక్ష పత్ర విలువలతో పాటిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొందర కురుకురాల చైర్మన్ దామోదర్ నరసింహులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, సింహ చంద్రశేఖర్, మండల అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, సీనియర్ నాయకులు సూరపు నారాయణ దాసు, ఉపాధ్యక్షులు సాసుపల్లి కృష్ణబాబు, పట్టణ అధ్యక్షులు కింజరాపు రామారావు, తెలుగుదేశం యువత అధ్యక్షులు రావాడ గణపతిరావు, బలగ హర్ష, వార్డు మెంబర్ గొలివి రామారావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు పిన్నింటి వెంకట బానోజీ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ బడిపాలెం గ్రామంలో అంబేద్కర్ యూనియన్ వారి కోరిక మేరకు డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసెంబర్ 25, 2025న భూమి పూజ చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు చేతనైన మంచి పని చేయడమే ముఖ్య ఉద్దేశమని, ప్రజల సంతోషం నా సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, అప్పలనాయుడు, గొర్లెహరి, జనార్దన్, అంబేద్కర్ యూనియన్ సభ్యులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.